అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మేము అనుదిన ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అద్భుత కార్యాలు మీ అందరి జీవితంలో ప్రభు జరిగించుదురుగాక. ఆమేన్. మనందరం ఒక కలగా అంటూ ఉంటాం. అదేంటి తెలుసా? మన దుఃఖం అంతా సంతోషంగా మార్చబడితే ఎంత బాగుంటుందో. నిజమే కదా? ఏడ్చే ప్రతి ఒక్కరికి ఒక మంచి శుభవార్త వస్తే ఆ శుభవార్తను బట్టి వారు చాలా సంతోషపడుతుంటారు. ఇలాంటివి మన జీవితంలో జరుగుతాయి అంటారంటే ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే దుఃఖమును లేకపోతే కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు ఎవరన్నా ఉన్నారంటే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు మాత్రమే. దేవుని వాక్యంలో ఈ మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ మాట చదవగలిగితే, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన దుఃఖము సంతోషముగా మారుతుందని ప్రభులు వారు నిశ్చయముగా అంటే 100% ప్రభు మనకి గ్యారంటీ ఇస్తున్నారు. ఈరోజు మీరు సంతోషంగా ఉండాలని నా యేసయ్య కోరుకుంటున్నారు. మనము అద్భుత కార్యాలు చూడాలని ప్రభు కోరుకుంటున్నారు. మన దుఃఖమంతా కొట్టివేసి ప్రభు సంతోషకరమైన పరిస్థితులు మనకి ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నారు. నిజంగా ఈరోజు కుటుంబాలు సంపూర్ణ సంతోషాన్ని అనుభవించాలి. తాత్కాలిక సంతోషమే మనకు కనిపిస్తోంది. అంటే ఒక గంట సంతోషంగా ఉండడం, ఏదైనా లేకపోతే ఒకరోజు సంతోషంగా ఉండడం, ఇదే జీవితం అయిపోతుంది. కానీ సంపూర్ణ సంతోషాన్ని మనం అనుభవించగలగాలి. ఎప్పుడు మనం అనుభవిస్తామంటే దేవుని లేఖనాలు అదే అధ్యాయంలో మనం చదవగలిగితే 24వ మాట చదవండి ఒకసారి. ఇదివరకు మీరేమియో నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. మన సంతోషము పరిపూర్ణం అవ్వాలంటే దేవుని పేరట మనం అడగాలి. యేసయ్య పేరట మీరు అడగడం ప్రారంభించండి. నాతో కలిసి మాట చెప్పండి. యేసు నామములో మాకు విజయము కలుగును గాక, యేసు నామములో ఆరోగ్యము కలుగును గాక, యేసు నామములో బలహీనతంతా తొలగును గాక, యేసు నామములో కోల్పోయినవన్నీ తిరిగి ప్రభు మాకు అనుగ్రహించుదురుగాక, యేసు నామములో సాతాను శక్తులు లయమవునుగాక, యేసు నామములో ఈ క్షణమే ఆరోగ్యం పుట్టునుగాక, యేసు నామములో దేవుడు మనల్ని దర్శించుదురుగాక, యేసు నామములో మన ఏడుపంతా మన దుఃఖమంతా సంతోషముగా మార్చబడునుగాక. యేసయ్య నామములు అడగండి అయ్యా, దేవుడు మీకు ఇస్తారు. సంపూర్ణ సంతోషాన్ని దేవుడు ఇస్తారు. భక్తిపరులు ఈ మాట అంటారు కదా, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషము కలదు. ఈరోజు ఎక్కడెక్కడో మన సంతోషం వెతుకుతున్నాం, ఎక్కడెక్కడో ఆనందం ఉందని వెతుకుతున్నాం. థియేటర్స్లో ఉందనుకుంటున్నాం, టీవీలో ఉందనుకుంటున్నాం, యూట్యూబ్లో ఉందనుకుంటున్నాం, సెల్ ఫోన్లో చిన్న చిన్న డ్రామాలు చూస్తున్నారు, ఈ మధ్యన సీరియల్ చూస్తున్నారు, అందులో సంతోషం ఉందనుకుంటున్నాం. కాదయ్యా, వాటన్నిటి ద్వారా నీకు దుఃఖమే కలుగుతుంది. ఈరోజు నీ దుఃఖమంతా కొట్టివేసి ప్రభు నీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ బాధనంతా కొట్టివేసి దేవుడు నీకు సంతోషం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. లోకంలో లేదే అసలైన సంతోషం, యేసయ్య నామములో ఉందే అసలైన సంతోషం, యేసయ్య సన్నిధిలో ఉందే అసలైన సంతోషం. ఈరోజు ప్రభు సన్నిధికి రండి. దేవుని పేరట, దేవుని నామం పేరట ప్రార్థన చేసి అడగండి. ప్రభు మీ అందరికీ సమృద్ధిని అనుగ్రహించుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.